హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యోస్ నవ్య. నా పేరు నవ్య. ముందుగా ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే గో అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఇంకా ఆ రోజు మా అక్క పెళ్లి సిరీస్లో సెకండ్ పార్ట్ అన్నమాట. పెళ్లి కూతురు చేసిన తర్వాత మాకు నెక్స్ట్ డే కానీ ఆ రోజే కానీ ఖచ్చితంగా వీరభద్రుడి సంబరం పూజ ఉంటుంది. యాక్చువల్లీ మాకు కులదైవం అన్నట్టు మాట. ఇంకా మా అమ్మమ్మ సైడ్ అయితే వీరభద్రుడి సంబరం ఖచ్చితంగా చేస్తారు. ఇంకా మా అక్క వాళ్ళకి కూడా అలాగే చేస్తున్నారు. ఆ రోజు వీరభద్రుడి సంబరం అంటే ఎలా చెప్పాలి, శివుడు అవతారం అన్నమాట. మాకు వీరభద్రులు ఉంటారు, సో అందుకే మా ఇంట్లో పూజ చేస్తున్నారు ఆ రోజు. అందరికీ ఉంటారో లేదో నాకైతే ఐడియా లేదు, బట్ మాకైతే ఉంటారు. ఖచ్చితంగా ప్రతి పెళ్ళికి పూజ చేయిస్తారు. అంగోండి ఆ పూజ చేస్తున్నారు. మీకేమన్నా బోరింగ్గా అనిపిస్తే అక్కడ స్కిప్ కొట్టేయండి. నచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి. అంటే మా సైడ్ ఎలా చేస్తారో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అసలు వీరభద్రుడి సంబరం అంటే ఏంటో కూడా తెలుస్తుంది. ఎందుకంటే మా రిలేటివ్స్లోనే చాలామందికి తెలియదు, ఎందుకంటే అందరికీ ఉండదు ఇది. కానీ ఈ పూజ అయితే అసలు చాలా డివోషనల్గా ఉంటుంది. అసలు ఇంకా జరుగుతున్నప్పుడు అది ఒక జరుగుతున్న కాసేపు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇల్లు మొత్తం. అసలు ఆరా అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది అది పూజ జరిగినంతసేపు. ఆ పూజ జరిగేటప్పుడు చాలా అందరికీ ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా అదిగోండే అదే జరుగుతుంది అక్కడ. ఏంటంటే వీరభద్రుడి మీద పూజ చేసి పత్తి రాస్తారన్నమాట. ఆ వైబ్రేషన్కి వచ్చి పడాలి. పడే వరకు అట్లా దేవుడిని కోరుకుంటూనే ఉండాలి. ఇన్ కేస్ దేవుడికి ఏమన్నా మొక్కులు తీర్చకపోతే గమ్మున పడదు అంటారు. బట్ మా అక్కకైతే అలా అవ్వలేదు, బేనే పడిపోయింది వైబ్రేషన్కి. ఎందుకంటే ప్రతి ఇయర్ ఎవరో ఒకరు జరుపుతూనే ఉంటారు మా ఇంట్లో. తను చాలా బాగా పడ్డది మా అక్కకైతే ఆ రోజు. అది కూడా చూసారు కదా ఎంత బాగా పడ్డదో. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మా దక్షిత్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు బొట్లు పెట్టుకొని. తర్వాత ఇంక ఇలా కిందకి తీసుకొచ్చి కాసేపు డ్యాన్స్ చేస్తారన్నమాట, డప్పులు అవి కొట్టి. అండ్ వీరభద్రుడిని ఇంకా పైకి పెట్టుకుని నడడం స్టార్ట్ చేస్తారు. కొద్దిగా టెంపుల్ వరకు నడుస్తారన్నమాట. ఇట్లా పెట్టుకుని దేవుడికి నీడది అలా గుడి వరకు నడిచి గుళ్ళో పెడతారు. ఇంకా దక్షిత్ చూడండి అసలు నా దగ్గరే ఉన్నాడు. ఇంకా పూజ స్టార్ట్ చేసి ఇవన్నీ గుడికి పట్టుకెళ్తారు అన్నమాట. గుడికి పట్టుకెళ్ళి గుళ్ళో పూజ చేయిస్తారు. ఇంక కింద కూడా పెట్టి పూజ చేస్తారు వాళ్ళు. పైన పూజ చేశాక మళ్ళీ కింద వచ్చి కింద కూడా పెట్టి పూజ చేస్తారు. అగోండి ఆ పూజ జరుగుతుంది. ఎవరన్నా మనీ ఇద్దామనుకున్న వాళ్ళు ఇస్తారు ఆ టైంలో. డ్యాన్స్ అవి చేస్తారు వాళ్ళు. ఇంక ఇలా పట్టుకున్న అడ్డం అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇంకా మా అక్క వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. కొద్దిగా వెళ్ళి టెంపుల్ వరకు నడిచారు, కొద్దిగా దూరం నడిచారు. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లారు. అవి తీసుకెళ్ళాక ఇంకోండి దక్షిత్ చూడండి ఇంకా అంత దూరం, గుడి చాలా దూరం అన్నమాట. అందుకే మేము కార్లో వెళ్ళిపోతున్నాం. దాన్ని గుడికి వచ్చి గుళ్ళో అప్పచెప్పేస్తాం అన్నమాట అవన్నీ. దాన్ని యాక్చువల్గా ఏమంటారంటే గతి అంటారన్నమాట. వీరభద్రుడు గది అంటారు. ఆ గదిలో అప్పచెప్పేస్తాం అన్నీ పట్టుకెళ్ళి. ఇంకా దేవుడికి అయితే పూజ చేస్తారు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. భవనక్క వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా, పూర్ణిమక్క ఇంకా మౌనికక్క, మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఈవినింగ్ మెహందీ ప్రిపరేషన్స్ ఉన్నాయని ఇంకా ఈవినింగ్ మెహందీ స్టార్ట్ చేస్తాము. ముందున్న లోటస్ తీసేసి అక్కడ కొన్ని హ్యాంగర్స్ అన్నీ హ్యాంగ్ చేసి కొద్దిగా అంబ్రిల్లాస్ అవి పెట్టాం. వైబ్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. డెకరేషన్ మొత్తం టర్న్ అవుట్ అయ్యింది. మేము చాలా లేట్గా స్టార్ట్ చేసాం. అప్పుడు 11:30 ఏమో అయ్యింది. చూడండి మొత్తం ఎవరి కాళ్ళు రియాలిటీలో అంతే ఉంటుంది. ఎవరి కాళ్ళు మెహందీ పెట్టుకోవడం అంతే ఉంటుంది. ఎవరి కాళ్ళు మెహందీ పెట్టుకోవడం. ఫైనల్లీ మా మెహందీ అయితే అయిపోయింది. నాకంత మెహందీ ఇంట్రెస్టెడ్ కాదు, అందుకే నేను ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. ఇంకోండి ఇంకా సెక్షన్ అవ్వలేదు. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. బాయ్ గైస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్. బాయ్ గైస్.